हैदराबाद के माधापुर में 21 साला नौजवान का कत्ल कर दिया गया है। जुमा की रात मणिकुंडा का साकिन जयंत गौड़ अपनी मां की सालगिरह मनाने के लिए दोस्तों के साथ एक सुनसान मुकाम पर आया। दोस्त मैनोशी कर रहे थे। पुलिस का कहना है कि इस दौरान 3 अफराद आए और उनके दरमियान बहस तकरार हुई। तीनों ने जयंत पर हमला किया। जख्मी हालत में उसे हॉस्पिटल मुंतकिल किया गया था, ताहम डॉक्टर्स ने उसे मुर्दा करार दिया। लाश को पोस्टमार्टम के लिए हॉस्पिटल मुंतकिल किया गया है। माधवपुर पुलिस ने बताया कि मुलजिमीन की तलाश जारी है। ఇంతే సరిపోద్దా? ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1:30, 1:45 టైంలో మనకు ఒక డైల్ 100 కాల్స్ రావడం జరిగింది. దీంట్లో మా నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కాళే వెంకటేష్ గారు, అదేవిధంగా అదే టైంలో మా ఏసీపీ గారు కూడా ఎన్జెడ్ఓ డ్యూటీలు చేస్తున్నారు. ఈ డ్యూటీలో భాగంగా ఉండగా ఒక యశోద బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉందో అక్కడ కొంతమంది పార్టీ చేస్తుండగా ఇంకొంతమంది 2-3 వచ్చి వాళ్ళని థ్రెటన్ చేయడం జరిగినట్టు, ఆ తర్వాత వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఒక పర్సన్ అతని దగ్గర ఉన్న కత్తితో జయంత్ గౌడ్ అనే వాడిని ఏదైతే లెఫ్ట్ సైడ్ హిప్పు అలాగే లెఫ్ట్ సైడ్ చెస్ట్లో 2 కత్తిపోట్లు పొడిచి వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్లో 3 పారిపోయినట్టు తెలిసింది. ఈ సమాచారం మేరకు మనం వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అతన్ని కొన ఊపుతున్న వాడిని యశోద హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే డ్యూటీ డాక్టర్లు అతను పరిశీలించి బ్రాడ్ డెడ్ చనిపోయినట్టు గుర్తించారు. ఈ తర్వాత ఇతని గురించి తెలుసుకుంటే ఇతను జయంత్ గౌడ్ అని తెలిసింది. ఇతనితో పాటు ఇంకొక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి టోటల్ 8 మెంబర్స్. వాళ్ళ మదర్ ఎవరైతే లక్ష్మి అని ఉందో జయంత్ గౌడ్ వాళ్ళ మదరు బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు కేక్ కట్ చేసుకుని కొండాపూర్లో, ఆ తర్వాత 8 మంది ఇక్కడికి వచ్చి యశోద బ్యాక్ సైడ్ పార్టీ చేసుకునే ఉద్దేశంతో మందు బాటలు తీసుకుని తాగుతుండగా ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే 3 వచ్చి వీళ్ళు మందు బాటలు అడగడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాంతో అతని దగ్గర ఉన్న కత్తితో పొడిచినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఈ డెడ్ బాడీని మనం వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైతే పిటిషన్ తీసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తూ ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది.